ఎమ్మెల్సీకి కానీ రాజ్యసభకు కానీ నేను కోరుకున్నవాడిని. నేను ఎవరి దగ్గరికో పోయి ఎవరినో పోయి బతున్నాడు, ఎవరినో పోయి చేయడానికి ఎవరి దగ్గరికో పోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు. అది ఎవడో తెలియని వ్యక్తి, ఆ మనిషి ఎవడో నాకు తెలియదు. నేను మాట్లాడేది ఇంకా నయం. రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను. రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను. ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే, ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే, ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. ఆడికైనా సంతోషం, నిజంగా సంతోషం. అందరికైనా కూడా 8 మంది ఎమ్మెల్యేలు కొనడానికి 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు. 22 సార్లు ఛార్జ్ షీట్ లో పేరు రాశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి, అవి కూడా ఛార్జ్ షీట్ లో ఉన్నాయి, గమనించుకోండి. అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తా ఉందనంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను పనంగా పెట్టి మోడీ గారి ముందు సాష్టాంగ విజయ చంద్రబాబు